మన ఈ కార్యక్రమం అంతా సెప్టెంబర్ నెలాఖరికి అయిపోతుందా అండి? మీకు లా ఆఫ్ మీకు అట్లా అయిపోవడం ఏమి ఉండదు. మీకు గైడెన్స్ ఎప్పుడు ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ గైడెన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కంప్లీట్ అవుతుంది. కుండల్ని లేదా సార్? ఆజ్ఞ. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలో మనం కుండలిని గురించి మీకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వం. మొన్న అర్థమవుతుంది. మొన్న అన్నారు అంటే షట్చక్ర అయిన తర్వాత కుండలిని ఒక పార్ట్ కింద వస్తుంది అన్నారు. కుండలిని ఒక సబ్జెక్ట్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కింద కుండలిని అనే నామం చెప్తామేమో కానీ కుండలినికి సంబంధించినటువంటి ఏ సాధనలు మనం ఇందులో చేయలేం. ఓకే. ఎందుకు అంటే కుండలిని అనేది వ్యవస్థ ఒక కీలకమైనటువంటి వ్యవస్థ సాధనలో. అర్థమవుతుందండి. దాన్ని గురువు నేను మిమ్మల్ని పర్సనల్గా అబ్జర్వ్ చేయాలి. చాలా పర్సనల్గా వెళ్తా. ఒకవేళ మీకు కుండలిని యాక్టివేట్ చేయాలి అంటే నేను ఇలా గ్రూప్ సెషన్స్లో కుండలిని సాధనల గురించి మాట్లాడకూడదు. అది శ్రేయస్కరం నేను కాదు ఎవరికి. ఉమ్, ఎందుకు? అవి దాని యొక్క పద్ధతి వేరు ఉంటుంది. మేమేం చేస్తామంటే కుండలిని వ్యవస్థలని మీకు చెప్పాలి అంటే మేము చాలా పర్సనల్గా వెళ్తాం. చాలా పర్సనల్గా వెళ్ళి సెషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాస్మిక్ హీలింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అది అది మొత్తం వేరండి. కుండలినికి సంబంధించింది. అది కంప్లీట్ వేరే సబ్జెక్ట్. అది కుండలినికి సంబంధించింది. మీ యొక్క కుండలిని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఎందుకు కుండలిని గురించి ఎందుకు చెప్పము అంటే చాలా మందికి ఏమనుకుంటారు, కుండలిని యాక్టివేషనే కదా అనుకుంటారు. కుండలిని యాక్టివేషన్ ఒక్కటే ఒక అంశం కాదు. మనకి కుండలిని కంట్రోల్ చేయగలగడం రావాలి. కుండలిని యాక్టివేషన్ అయితే ఏముంది, కుండలిని యాక్టివేట్ ఎవడైనా చేయగలుగుతాడు. కానీ మీకు కుండలిని కంట్రోల్ చేయడం రాదనుకోండి, కుండలిని డ్రైవ్ చేయడం రాలేదనుకోండి, మీకు ఆ కుండలిని యాక్టివేషన్ అనేది చాలా ప్రమాదాలని క్రియేట్ చేస్తుంది. కార్ కార్ కొనుక్కొని డ్రైవింగ్ లాగా. సైకిల్ తొక్కడం లాంటిది కాదు. మీరు కుండలిని జోలికి వచ్చారు అంటే కార్ ఎక్కినట్టు. క్షణాలలో నిర్ణయాలు తీసుకోవాలి. సైకిల్ తొక్కడం అనుకోండి, నేను హ్యాండిల్ పట్టుకుంటా ఇట్లా తొక్కేసాయి చెప్పేస్తే మీరు తొక్కేస్తారు. కుండలిని ప్రమాదం అట్లా తక్కువ. కాదు. అక్కడ ప్రమాదం తక్కువ ఏం జరిగినా. ఇక్కడ ఏముంది, కింద పడతారేమో. అది కుండలిని కదా. కార్ డ్రైవింగ్ చేసినట్టే వేగం ఎక్కువ ఉంటుంది కుండలినికి. కుండలినికి ఏముంటుంది? వేగం ఎక్కువ ఉంటుంది. కుండలిని ఏమంటారు? సర్పెంట్ పవర్ అంటారు. ఫోర్స్ అది. అధిక శక్తి. అధికమైనటువంటి వేగం కలిగి ఉంటుంది కుండలిని. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. త్రిపుటిని అర్థం చేసుకోవాలి. మీ యొక్క సప్త కుండలిని వ్యవస్థని మీరు దర్శనం చేయగలగాలి. క్రియా కుండలిని మీరు నేర్చుకోవాలి. ఇట్లా చాలా అంశాలు దాంతో కనెక్ట్ అయి ఉంటాయి. సో కుండలిని వ్యవస్థని ఈ షట్చక్ర ఆకర్షణ క్రియలు మేము చెప్పం. కానీ కుండలిని అనే వ్యవస్థ గురించి లైట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రాణశక్తి మీద ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ షట్చక్ర ఆకర్షణ క్రియ ప్రాణశక్తి, విశ్వశక్తి ఈ రెండు ఎనర్జీస్ మీద ఎక్కువ పూర్తి స్థాయి సమాచారం మీరు తీసుకుంటారు. తర్వాత కాస్మిక్ శక్తి. అదే విశ్వశక్తి మీద వచ్చేస్తుంది. రేపు లా ఆఫ్ అట్రాక్షన్ అంతా కాస్మిక్ ఎనర్జీయే. ఇప్పుడు దాకా జరిగిన సెషన్స్ అన్ని ప్రాణశక్తికి సంబంధించినవి. ఎలా ప్రాణశక్తిని ధారణ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా ప్రయోగం చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇట్లాంటి అంశాలన్నీ వచ్చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ టైంలో విశుద్ధిని ఎట్లా యాక్టివేట్ చేయాలి. మేము విశుద్ధి మీద చేసిన ప్రయోగాలు ఎవరూ చేయరు. సాధారణంగా ఏమనుకుంటాము అంటే మూలాధారం యాక్టివేషను, స్వాధిష్టానం యాక్టివేషను, మణిపురం యాక్టివేషను, అనాహత యాక్టివేషన్ లాగా విశుద్ధి కూడా యాక్టివేట్ చేసుకోవాలేమో అన్న భావన కలుగుతుంది అందరికీ. కానీ విశుద్ధి యాక్టివేషన్ అలా చేస్తే విశుద్ధి యొక్క నెగిటివిటీని గురి కావాల్సి ఉంటుంది. ఒకవేళ కుండలిని కావాలంటే మీతో పర్సనల్ సెషన్స్ ఎట్లా సార్? 2 months తీసుకుంటాము. పూర్తిగా పర్సనల్ సెషన్స్ ఉంటాయి. పూర్తిగా పర్సనల్ అబ్జర్వేషన్ ఉంటుంది. డే బై డే సెషన్స్ ఉంటాయి. వీక్లీ 3 సెషన్స్ దాకా ఉంటాయి. మేము ఉమ్, మీ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నల్లగా అయిపోతున్నారు పుట్టు నేను. పూర్వోత్తరాలు మొత్తం తీసుకుంటాం ఇన్ఫర్మేషన్. బొట్టె సరిగ్గా ఎట్టు బొట్టె నేను. అంటే అర్థమవుతుంది. మీకు మీ దగ్గరికి రావాల్సి వస్తుందా అండి గుంటూరు? అవసరం లేదు. బై ఫోను, బై జూమ్ సెషన్ ద్వారానే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాం. మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, మీ కుండలిని అబ్జర్వ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని మేము మీకు కావాల్సినటువంటి ఒక ఎనర్జీ చార్ట్ని ప్రిపేర్ చేసుకుంటాం 2-3 డేస్ టైం తీసుకొని. ఆ తర్వాత మీకు ఇంకా కుండలినికి సంబంధించినవి యాక్టివేట్ చేసే గైడెన్స్ ఇస్తాం. అది 1-on-1 సెషన్, అది ప్రతిరోజు వన్ కూడా. టు వన్ సెషన్ మొత్తం. అది మాస్ సెషన్స్ చేయలేము. అది
గ్రూప్ సెషన్స్ చేయకూడదు. 2 months ప్రోగ్రామ్ అనమాట అది. 60 days ఉంటుంది ప్రోగ్రాము. చక్కగా అన్ని సెషన్స్ మీ కుండల్ని మొత్తం చేంజ్ అయిపోతుంది, కుండల్ని యాక్టివేట్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత దాంట్లో జాయిన్ అవ్వచ్చా గురువు గారు? జాయిన్ అవ్వచ్చా? కుండల్ని యాక్టివేట్ అయితే ఏంటండి లాభాలు మీకు తెలుసా? అవగాహన ఉందా? కుండల్ని యాక్టివిటీ అయితే జన్మరాహిత్యాన్ని పొందడం, మోక్షాన్ని పొందడం నా లక్ష్యం అయితే. కుండల్ని యాక్టివేట్ అయితే 3 రకాల లాభాలు ఉంటాయి. మనకు యూనివర్సులో ఒక సెక్యూరిటీ వస్తుంది. సేఫ్టీ అంటే యూనివర్స్లో మీకు ప్రమాదం కలిగించే అంశాలు మీ దగ్గరికి రావు. ఇప్పుడు పాములు, క్రిమికీటకాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి చూసారా, ఇవన్నీ జంతువులు, ఇవన్నీ ఇవి మీకు ఏ విధంగానూ ప్రమాదాన్ని కలిగించే విధంగా వాటి యాటిట్యూడ్ జనరేట్ కాదు మీ కుండల్ని యాక్టివేట్ అయితే. శత్రువులు ఎవరు ఉండరు, మిమ్మల్ని మీ మీకు హాని కలిగించే విధంగా ఎవరు కూడా ఆలోచనలు చేయలేరు. అర్థమవుతుందండి? మిమ్మల్ని మీకు నెగిటివ్గా జరిగేటటువంటి ఏ అంశం కూడా ప్రకృతిలో కానీ సృష్టిలో కానీ జరిగే ప్రశ్నే లేదు కుండల్ని యాక్టివేట్ అయితే. ఫస్ట్. సెకండ్, మీకు నిరంతర హీలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. నిరంతర సుషుప్తి అంటాం. నిరంతరం మనం చెప్పుకున్నాం చూసారా, రాత్రిపూట 12 నిమిషాల పాటు జరిగేటటువంటి సహస్రార స్థితి నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది కుండల్ని యాక్టివేట్ అయితే. రిలాక్స్డ్ మోడ్ అంటాం, ఆల్ఫా మోడ్ అంటాం. అది నిరంతరం ఉంటుంది, 24 గంటలు ఉంటుంది కుండల్ని యాక్టివేట్ అయితే. మూడోది, మనకి 84 లక్షల జన్మలకు సంబంధించినటువంటి సంస్కార రూపాలు, ప్రవృత్తులు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా లయమైపోతాయి. క్రియాకుండలిని అనేది ఉద్దీపన అవుతుంది. ఈ 3 స్థితులు ఒకేసారి కలుగుతాయి కుండలిని యాక్టివేషన్లో. సో క్రియాయోగంలో కుండలిని యాక్టివేషన్ అనేది చిట్ట చివరి అంకం. అది గురువు మాత్రమే చేస్తాడు. గురువు మాత్రమే. ఎలా? నేను చేయను. అర్జునుడు కృష్ణుడిలాగా నేను భగవద్గీత బోధిస్తున్న స్థాయిలో ఇదిగో నువ్వు ఇలా ఇలా చేయి, ఇలా చేయి, ఇలా చేయి అని చెప్తుంటే మీరు శరణాగతి పొందినటువంటి సాధకుల్లాగా దాన్ని అలా పాటిస్తూ ఉంటే 2 monthsలో మీరు కుండల్ని యాక్టివేట్ చేసుకోగలుగుతారు. మీకు కుండల్ని యాక్టివేట్ అయ్యింది అంటే మీ పిల్లలకి, మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ ఆ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది. మిమ్మల్ని ప్రమాదాలకు కలిగించేటటువంటి వ్యవస్థలు సృష్టిలో జరగవు. సృష్టిలో జరిగే అవకాశమే ఉండదు. ఇది నేనేదో శాస్త్రపరంగా చెప్పట్లా, మీకు ప్రూవ్ చేస్తా. అడగండి, మీరు ఎలా ప్రూవ్ చేస్తారని అడగండి. ఎలా చేస్తారు గురుగారు? శాస్త్రీయ నిర్వచనాలు చెప్పట్ల, నేను ఎక్స్పీరియన్స్తో ప్రూవ్ చేయగలను. చెప్తా వినండి. మీకు సృష్టిలో ఒక చెడు జరగాలనుకోండి, మీరు కింద పడ్డం కావచ్చు, ఏదన్నా ఒక ప్రమాదం జరగాలంటే 5 కారణాలు కావాలి. 5 రీజన్స్, 5 రీజన్స్ ఉంటాయి. ఉదాహరణ ఒకటి చెప్పండి. ఒక యాక్సిడెంట్ తీసుకుందాము ఉదాహరణకి, ఎగ్జాంపుల్గా. ఏదన్నా మీరే చెప్పండి, నేను చెప్తా. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. చెప్పండి, యాక్సిడెంట్ గురించే చెప్పండి. సరే, చిన్న విషయం. యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం. ఈ యాక్సిడెంట్ జరగాలంటే ఇప్పుడు ఒక 2 నెలల తర్వాత నాకు యాక్సిడెంట్ జరగాలి అంటే అక్కడ కుండలినిలో అది రికార్డ్ అవుతుంది. మీకు 2 నెలల తర్వాత యాక్సిడెంట్ జరిగే విషయం 2 నెలల క్రితం, 3 నెలల క్రితం, ఒక్కొక్కసారి పెద్ద యాక్సిడెంట్ అయితే సంవత్సరం క్రితమే కుండలిని వ్యవస్థలో రికార్డ్ అవుతుంది. అది అర్థమవుతుందండి. ఇలా కుండలిని వ్యవస్థలో రికార్డు కాకపోతే అది ఆ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉండదు. సృష్టిలో ఏదైనా జరిగింది మనకు జరిగింది అంటే అది కుండలినిలో రికార్డ్ అవ్వాలి. అందుకే లిఖితం అంటారు. లిఖితం, అది లిఖించబడిందయా, జరగడం రాసిబడిందయా, ఏం చేస్తాం అంటారు. అర్థమైందా? దాన్ని మనం కుండలిని యాక్టివిటీ ద్వారా సరి చేసుకోవచ్చు. కెన్ ఐ ప్రూవ్ దిస్? ఐ కెన్ ప్రూవ్ దిస్. కుండలినిలో ఎలా రికార్డ్ అవుతుంది, అది ఎలా రికార్డ్ అవుతుందో కూడా నేను ప్రూవ్ చేసి చెప్పగలను. కాబట్టి మీకు అంత టైం లేదు ఇక్కడ. కుండలినిలో రికార్డ్ అయితే అది జరుగుతుంది, రిఫ్లెక్షన్ మోడ్లో అది జరుగుతుంది. కాబట్టి
ఒక ప్రమాదం జరిగిందంటే అది కుండలినిలో రికార్డ్ అయి ఉండాలి, అది ఫస్ట్ రీజన్. ఆ యాక్సిడెంట్ జరిగింది అంటే మీకు ప్రాణశక్తి మూలాధారంలో పడిపోయి ఉండాలి, డ్రాప్ అయి ఉండాలి. చెప్పండి. ప్రాణశక్తి మూలాధారంలో డ్రాప్ అయిపోయి డ్రాప్ ఉండాలి. అవ్వాలి. అలా డ్రాప్ అయితే తప్ప మీకు ప్రమాదం జరిగే అవకాశం లేదు. ఉమ్. గురువు గారు రిలేషన్స్ కూడా కొన్ని దెబ్బతింటుంటాయి కదా, ఉండండి, అది దాని అది సంగతి పక్కన పెట్టండి. ముందు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అనే దాని మీద వద్దాం. ప్రాణశక్తి, మీ లోపల ఉండే ప్రాణశక్తి మూలాధారానికి డ్రాప్ అయితే, ఎనర్జీ డ్రాప్ అయితేనే యాక్సిడెంట్ జరుగుతుంది. ఎనర్జీ డ్రాప్ కానిదే జరిగే అవకాశమే లేదు. మీరు విచ్చలవిడిగా ప్రమాదం కలిగే విధంగా పని చేసినా సరే ఎనర్జీ మూలాధారంలో డ్రాప్ అయితేనే జరుగుతుంది, లేదంటే జరగదు. ఇది రెండవ కారణం. మూడవ కారణం, మన ఎనర్జీస్ విశ్వశక్తితో అనుసంధానం అవ్వకపోయినా, ప్రాపర్ వేలో అనుసంధానం కాకపోయినా యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. మూడో కారణం. నాలుగో కారణం, కుండలినిలో రికార్డు కాదు, ఒక ఎనర్జీ సెంటర్ బ్లాక్ అయిపోయింది. కుండలినిలో ఒక ఎనర్జీ సెంటర్ బ్లాక్ అయిపోయింది. ఆ బ్లాక్ అయిందని అన్బ్లాక్ చేయడం కోసం సృష్టిలో, అరే వీడి బ్లాక్ అయిపోయింది, వీడు అన్బ్లాక్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి అది అన్బ్లాక్ చేయడం కోసం యాక్సిడెంట్ జరుగుతుంది. ఇది మీకు రామదాసు, అన్నమయ్య జీవితాల్లో జరిగేటటువంటి అంశం. వాళ్ళ పూర్వజన్మ బ్లాక్లు ఉన్నాయి కాబట్టి వాటిని అన్బ్లాక్ చేయడం కోసమే వీళ్ళని బంధింపజేసి గుడ్డును బాదినట్టు బాధించాడు ఆయన స్వామి. అర్థమైందండి? అర్థమవుతుందా? అర్థమవుతుంది. అర్థమవుతుందండి. ఐదో రీజన్ చెప్పండి. ఐదో రీజన్ వచ్చేసేసి, సార్ మా కుండలినిలో రికార్డ్ లేదు, కుండలినిలో బ్లాక్ లేదు, ప్రాణశక్తిలో ఎనర్జీ డ్రాప్ అవ్వట్లేదు, విశ్వశక్తితో నేను సరిగ్గా సమన్వయం అవుతున్నా, వీటన్నిటిలో 100% పడ్డా. ఈ టైంలో, ఆ టైంలో యాక్సిడెంట్ జరుగుతున్న సమయంలో ఎనర్జీ డిఫరెంట్ వచ్చిన, ఎనర్జీ విషయంలో ఏదన్నా దోషం జరిగినా యాక్సిడెంట్ అవుతుంది. ఈ 5 కారణాలు కుండలిని యాక్టివేట్ అయిన వాడికి జరగవు. అద్భుతం, అద్భుతం అండి, చాలా బాగుంది. కుండలిని యాక్టివేట్ అయిన వాడికి ఈ 5 కారణాలు జరిగే ప్రశ్నే లేదు, కలలో కూడా జరగవు. దానికి చాలా సాధన కావాలి కదా గురువు గారు. నేనున్నా కదా, నేను సాధన మీరు చేయరు కుండలిని యాక్టివేషన్ విషయంలో, వీటిల్లో చేస్తారేమో. ఇందులో మేమే మొత్తం గైడెన్స్ మేమే ఇస్తాం. మీ బ్రెయిన్కి ఎక్కడ పని పెట్టకుండా మేమే పూర్తిగా మీ పర్సనల్ విషయాలు మీరు తీసుకొని, ఇప్పుడు నాకు ఆ, ఇప్పుడు శేషాంజనేయ గోపాల్ గారికి నేను కుండలిని యాక్టివేట్ చేయాలనుకోండి, నేను ఆయనలా తాదాత్మ్యం అవుతా. గురువు చేసే పని అది. అర్జునుడి యొక్క విషాదాన్ని తీయాలంటే అర్జునుడిలా ఆయన తాదాత్మ్యం అయ్యాడు స్వామి. తాదాత్మ్యమై గీత బోధించాడు. మనలా తాదాత్మ్యం అయ్యాడు. మనం ఎలా ఆలోచిస్తాం, మనం ఎలా విచారణ చేస్తాం అనేది ఆయన తాదాత్మ్యం అయ్యి స్వామి భగవద్గీతను బోధించాడు. అట్లనే నేనేం చేస్తాను, సాదాప్యం అంటే అంటే ఆయన గురువు గారు శక్తి దాన్ని స్థాయిల్లోకి నేను మారుతాను. ఆహా. సో ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను శేషాంజనేయ గారి యాటిట్యూడ్ని అనుసంధానం అవుతా. ఆయన యాటిట్యూడ్కి అనుసంధానం అయ్యి ఇప్పుడు కుండలిని యాక్టివేషన్ చేసే ప్రాసెస్ని నేను క్రియేట్ చేసుకుంటా. క్రియేట్ చేసి నెమ్మదిగా ఆయన కుండలిని యాక్టివేట్ చేయడం, ఆయన ప్రాణశక్తిని డ్రాప్ కానివ్వకుండా చేయడం, ఆయన సరిగ్గా విశ్వశక్తితో సమన్వయం అయ్యేలాగా ఆయన్ని గైడ్ చేయడం, కుండలినిలో ఉండేటటువంటి బ్లాకేజెస్ని అన్బ్లాక్ చేయడం, పూర్తి స్థాయిలో కుండలిని యాక్టివేట్ చేసే విధంగా కుండలిని కంట్రోల్ చేయడం, కుండలిని డ్రైవ్ చేయడం ఆయన చేత చేయిస్తాం. దానికి నాకు కావాల్సింది 2 months టైం అంతే. పూర్తిగా 1-to-1 సెషన్ ఉంటుంది, పూర్తిగా పర్సనల్ సెషన్ ఉంటుంది. మీ రికార్డింగ్స్ మీ వాట్సాప్కి వచ్చేస్తాయి. గురువు గారు ఇప్పుడు కొన్ని కుండలిని మెడిటేషన్స్ అని ఉంటాయి. అవన్నీ శాస్త్ర విహితమైనవి, శాస్త్రరహితమైనవి, శాస్త్రీయమైనటువంటి దృక్కోణంలో వెళ్ళవు. అసలు కుండలిని యాక్టివేషన్ అనేది చాలా ఆ, కీలకమైన అంశం. మనం కుండలిని గురించి తెలియకుండా కుండలిని జోలికి వెళ్ళకూడదు. అందుకే గురువు కుండలిని గురించి మీకు చెప్పడు, అతనే చేస్తాడు. అదేదన్నా ఉంటే తనే పడి మీకు సింపుల్గా జ్యూస్ ఇచ్చినట్టుగా ఇస్తాడు. గురుగారు గురుగారు చిన్నది. ఉమ్, ఇప్పుడు ఇందాక నెగిటివ్ గురించి మాట్లాడు, సేమ్ పాజిటివ్ అయినా సరే ఈ ఫైవ్ రీజన్స్ కన్సిడర్డ్. అంతే. పాజిటివ్, ఇంప్రూవ్, ఇవన్నీ అంతే. అర్థమైందండి? కుండలిని యాక్టివేషన్ ఎప్పుడు కూడా గురువు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, మిమ్మల్ని అవును. అర్థం చేసుకోవాలి.
మీ ఎనర్జీస్ మొత్తం నాకు అర్థమైపోవాలి. అప్పుడు నేను పరిపూర్ణంగా మీ కుండల్ని యాక్టివేషన్ చేయగలుగుతా. మాలా మీరు తయారైపోవాలి. మీలా మేము మీ ఆలోచన విధానం, మీ యాటిట్యూడ్ పట్టుకోవాలి. నేను ఎందుకు మీతో ఎక్కువగా మాట్లాడేది ఎందుకంటే, నేను మీ మాటలు ఎందుకు వింటాను అంటే నాకు మీ ఎనర్జీస్ అర్థమవుతాయి. మీ ఎనర్జీస్ అర్థమైనాయి అంటే నేను ఎట్లా చేయించాలి, ఎలా మీకు గైడ్ చేయించాలి అనేది నాకు చాలా సులభంగా ఉంటుంది. మనం సృష్టిలో దేన్నైనా సాధించవచ్చు, సృష్టిలో ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. ఆ విధమైనటువంటి వ్యవస్థ ఎనర్జీ స్థాయిల్లోనే ఉంది.